బీఆర్కే న్యూస్ సమర్పించే పుట్టింటి పట్టుచీర ఆడబిడ్డలంతా మాతో బుట్టులే స్పాన్సర్ బై చంద్ర బ్రదర్స్ షాపింగ్ మాల్ హైదరాబాద్. చాలా మంది కాలర్స్ వెయిట్ చేస్తున్నారు కదా, మన ఫాస్ట్ లక్కీ కలర్ ఎవరున్నారో చూసేద్దాం. హలో 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 హాయ్ అక్క. హాయ్ హాయ్, పేరు? తేజు అక్క. తేజు ఎక్కడి నుంచి? భీమవరం అక్క. భీమవరం దగ్గరలో. భీమవరం దగ్గరలో అంటే హాస్టల్లో ఉంటున్నాను, అందుకని అలా చెప్పా. ఓకే, తేజు ఏం చేస్తూ ఉంటుంది? బీటెక్ థర్డ్ ఇయర్ అక్క. థర్డ్ ఇయర్. ఇప్పుడు హాస్టల్లో ఉన్నావా, ఇంటి దగ్గర ఉన్నావా? ఇప్పుడు మా ఫ్రెండ్స్ వాళ్ళ దగ్గర ఉన్నాను అక్క. ఎక్కడ, భీమవరంలోనా? మా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంట్లో ఉండి కాల్ చేస్తున్నా. ఓకే, యాక్చువల్గా మీది ఎక్కడ? మాది ఆకువీడు అక్క. ఆకువీడు. అవునక్క. ఓకే, మరి డైలీ ప్రోగ్రామ్ చూస్తున్నావా? ఇంట్లో ఉన్నప్పుడు చూస్తాను అక్క, హాస్టల్లో ఉన్నప్పుడు ఎక్కువ కుదరదు. మరి ఇప్పుడు ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి వచ్చావా? ఫ్రెండ్స్ కూడా చేస్తూ ఉన్నారు, వాళ్ళు చూస్తున్నారు. ఒకసారి హాయ్ చెప్పండి అక్క, ఇందాక నుంచి అరుస్తున్నాను. అందరికి హాయ్. ఎలా ఉన్నారు తేజు ఫ్రెండ్స్? అందరికి హాయ్. భోంచేసావా తేజు? చేశానక్క. ఏం తిన్నావు? బగారా రైస్ అక్క. బగారా రైస్. ఏంటి స్పెషల్ మరి? అంటే ఫ్రెండ్ బర్త్డే అని చెప్పి ఇంట్లోనే సర్ప్రైజ్ ప్లాన్ చేసాము. ఓకే, బర్త్డే ఫ్రెండ్ పేరేంటి? దీప్తి అక్క. దీప్తి, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థాంక్స్ చెప్తాను. హ్యాపీ బర్త్డే. కేక్ కట్ చేయలేదా? కేక్ కటింగ్ అన్ని అయిపోయినాయి అక్క. అన్ని అయిపోయినాయి, తినడం కూడా అయిపోయింది. ఇప్పుడు కాల్ చేస్తున్నారు. కేక్ కటింగ్లన్నీ మీకును, కాల్స్ మాకునా? అంతేనా? అక్క మీరు కూడా మొత్తం టీం అందరూ వచ్చేయండి రెడీగా, మీకు కూడా ఉన్నాయి, ఇంకా పీసెస్ ఇస్తాం. కొన్ని పీసెస్ పక్కన పెట్టారా? ఇక ప్రోగ్రామ్ అయినంటే అందరం వచ్చేస్తాం ఇంకా. వచ్చేయండి అక్క. ఓకే, సినిమాలు చూస్తూ ఉంటా తేజ? చూస్తానక్క. ఎవరు ఫేవరెట్ హీరో ఎవరు తేజుకి? పర్టికులర్ గా అలా ఏం లేదు, రీసెంట్ టైమ్స్ లో ఎన్టీఆర్. రీసెంట్ గా అంటే ఎవరు కొంచెం బాగా నచ్చితే వాళ్ళు నెక్స్ట్ మళ్ళీ మారుతారు. అలా అంటే పర్టికులర్ గా అందరు సినిమాలు చూస్తాను, పర్టికులర్ గా ఒకళ్ళు అంటూ లేదు. ఓకే, అందరు ఈక్వల్. ఒక్కొక్కళ్ళు బాగా నచ్చుతాయి. ఏంటి ఎన్టీఆర్ లో నీకు నచ్చింది ఏంటి? అతని యాక్టింగ్ స్కిల్స్, డాన్స్ స్కిల్స్ అక్క. ఓకే, యాక్టింగ్ డాన్స్ బాగా ఇష్టం. అవునక్క. ఓకే, రీసెంట్ గా ఏ మూవీస్ చూసావు? రీసెంట్ గా మూవీస్ కి వెళ్ళలేదక్క, ఎగ్జామ్స్ ఉన్నాయి. ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నావు. హిట్ 3 చూసాను అక్క రీసెంట్ గా. హిట్ 3 చూసా, ఎలా ఉంది? బాగానే ఉంది అక్క. బాగానే ఉంది, కానీ మరి కొంచెం పువ్వుల్ని అమ్మాయిలు చూపించాలేమో అనిపిస్తుంది. అవునక్క. కదా? నిజం అక్క, మరి అంత వైలెంట్ గా అంటే కష్టం. కొంచెం పువ్వుల్ని అమ్మాయిలు చూపించాలేమో అనిపించింది. నాని ఈ యాంగిల్లో ఎప్పుడు చూడలేదు అస్సలు అక్క, అంటే ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. కానీ కొత్త కొత్త స్టోరీస్, కొత్త కొత్త స్క్రిప్ట్స్ అవి కూడా నచ్చుతున్నాయి అక్క. ఓకే, సరే. మరి ప్రోగ్రామ్స్ చూస్తున్నావు కాబట్టి రోజు ఏమైనా పాట పాడుతున్నావా? పాట అక్క పాడతాను అక్క. ఏం పాట? నాకు సడన్ గా అంటే ఏది గుర్తు రావట్లా. సడన్ గా ఏం గుర్తు రావట్లే? అందుకని పక్కన ఉన్నారుగా ఫ్రెండ్స్. నార్మల్ గా పాడతాను అక్క చిన్న సాంగ్. తేజు అసలు ఏం గుర్తు రావట్లేదు అక్క. అసలు ఏం గుర్తుకు రావట్లేదు, అదేంటో. సరే, తేజు ఏం చేయాలనుకుంటుంది ఫ్యూచర్ లో? ఈ లోపుగా సాంగ్ గుర్తొస్తుందిలే. ఫ్యూచర్ లో నెక్స్ట్ ఎంఎస్ చేద్దాం అనుకుంటున్నాను అక్క. ఆ తర్వాత అసలు ఏంటి అంబిషన్ ఏంటి? ఎలాంటి జాబ్ చేయాలి ఏంటి, ఏమైనా ఉన్నాయా? నాకు సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళాలి అక్క. మేబీ టెస్టింగ్ సైడ్ కానీ, లేకపోతే ఆటోమేషన్ సైడ్ కానీ. నాకు ఒక పిహెచ్డి చేయాలని దాని మీద ఎప్పటి నుంచో ఉందక్క. సూపర్. అసలు ఇప్పుడు సాంగ్ గుర్తొచ్చిందా? పాడతానక్క. పాడు. నేనే ఉన్నా సందేహంలో నా ఎండ మావిదారుల్లో
నవ్వుల పూసే నా రెండు కళ్ళ వీధుల్లో వెన్నెల కాసే నా గుండె చూడు తొలిసారి చిందులు వేసే ఆ నిన్నల్లో మన్నల్లో కళలన్నీ సరిచేసి చాంగుబల 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 ఎలాగా నేను ఎలా మారిపోయా చెంగుమని మరేగా ఎవ్వనమే తుర్రుమని పారిపోయే తునిగా తిరిగి వచ్చే నిజంగా. అంతే అక్క. చాలా కష్టపడ్డావు తేజు కదా. ఏం గుర్తు రాలేదు అక్క. ఏమీ గుర్తుకు రాలేదు కానీ ఏదో ఒక సాంగ్ అయితే గుర్తొచ్చింది, మొత్తానికి కష్టపడి సాధించావు. ఓకే, తేజు కోసం ఒక క్వశ్చన్. ఓకే అక్క. ఓకే, ప్రపంచంలో అతిపెద్ద కావ్యం ఏది? ప్రపంచంలో అతిపెద్ద కావ్యం కావ్యం అంటే అదే మహాభారతం అక్క. అవునా, అదొక్కటే ఉందా? అలానే అనుకుంటున్నాను అక్క. అదొక్కటే ఉందా? మహాభారతం ఉంటది, లేకపోతే రామాయణం, మహాకావ్యం అలాగా. ఏదో ఒక్కటైతే కరెక్ట్ గా చెప్పాలి, ఆన్సర్ అయితే కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి. టైం అయిపోతుంది, ఏదో ఒకటి చెప్పు ఆన్సర్. ఏదైనా క్లూ ఇవ్వండి అక్క. ఏదో ఒకటి నువ్వు చెప్పు ఆన్సర్, ఏదో ఒకటి. మహాభారతం. మహాభారతం ఫిక్సా? మహాభారతం అక్క. ఫిక్సా? అదే అనుకుంటున్నాను అక్క. అదే అనుకుంటున్నావా? నేను కూడా అదే అనుకుంటున్నాను. మరి ఎంతవరకు కరెక్ట్ అనేది లాస్ట్ వరకు మనకే తెలియదు. ప్రెసెంట్ అయితే నువ్వు చెప్పిన ఆన్సర్ అయితే కరెక్ట్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అక్క. రైట్, ఇక మన నెక్స్ట్ కాలర్ ఎవరున్నారో చూసేద్దాం. హలో, ఎవరికో కాల్ కనెక్ట్ అయ్యి కట్ అయిపోయింది. పాపం చాలా రోజు నుంచి వెయిట్ చేస్తున్నారు. హలో 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 హలో. హాయ్ అండి. హాయ్ హాయ్, ఎవరు పేరు? నా పేరు లక్ష్మి అండి. లక్ష్మి గారు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? ఆకివీడు అండి. ఆకువీడు. ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. గతంలో కాల్ చేస్తారా, ఇదే ఫస్ట్ టైమా? చేశాను. అదే అంతకు ముందు అదే 2024లో చేశాను. ఓ, ఇప్పుడు 25కి మరలా చేశారా? అవునండి. ఓకే, ఏం చేస్తూ ఉంటారు? ఏంటి హౌస్ వైఫ్ అంటే వంటలు బాగా చేస్తారా? చేస్తాను. మీ ఛానల్ కూడా బాగా చూస్తానండి. చూస్తారు. ఏమేమి చూస్తారు మన ఛానల్లో? బరాబర్ ముచ్చట్లు వస్తుంది కదా రాత్రి 9:30కి. అవును, అది చూస్తాను. మళ్ళీ న్యాయవేదిక వస్తుంది కదా మా వారు సాయంత్రం 5ంటికి, అది కంపల్సరీ చూస్తారు. అంటే సలహాలు అవి బాగుంటాయి కదా. అవును. మా మామగారేమో మార్నింగ్ ఏరువాక ప్రోగ్రామ్ చూస్తారు. ఓ సూపర్. నేనైతే ఆనంద సిద్ధి ప్రోగ్రామ్ చూస్తాను, దానికి ట్రై చేస్తాను. ఆఫ్టర్నూన్ ఏమో 1 o'clockకి స్పీడ్ న్యూస్ ఉంటది కదండి బాగా. అవును. లంచ్ చేసే టైంకి మా వాళ్ళందరూ కూర్చొని చూస్తారు. అంటే న్యూస్ అందరూ, నేనేమో వంటగది నుంచి వింటాను అనమాట. ఓకే, మొత్తానికి అన్ని ప్రోగ్రామ్స్ అందరూ కవర్ చేస్తున్నారు. అంటే బాగా పెడతాము ప్రోగ్రామ్స్. ఛానల్లో ప్రోగ్రామ్స్ కూడా బాగా వస్తున్నాయి, మీ చాలా బాగుంటున్నాయి కూడా. థ్యాంక్ యూ. మన ఛానల్స్ డిజిటల్ ప్లాట్ఫామ్స్లో కూడా చాలా ఛానల్స్ అయితే ఓపెన్ అయినాయి. అవి కూడా ఒకసారి యూట్యూబ్లో మీరు చెక్ చేస్తే వస్తాయి మొత్తం అన్ని కూడా. ఇవి కూడా చూపిస్తారు కదండి, అమ్మ నాన్న అనాథాశ్రమం అని. అవును, ఇవన్నీ చెప్తారు కదా బాగా. అవును. అంటే కాకుండా వాళ్ళు అవన్నీ పెడతారు అనమాట. అవును, మనకి యూట్యూబ్లో ఏంటంటే బీఆర్కే భక్తి, బీఆర్కే స్పిరిచువల్, హెల్త్, ఎడ్యుకేషన్, ఇలా కొన్ని చాలా ఛానల్స్ అయితే ఓపెన్ అయినాయి. అవి ఒకసారి చూస్తే కనుక చాలా విషయాలు, అంటే డివోషన్ పరంగా మీకు ఏమైనా డౌట్స్ ఉన్న అందులో క్లారిటీ ఉంటే, హెల్త్ పరంగా, ఎడ్యుకేషన్ పరంగా కొన్ని డౌట్స్ ఉంటాయి మనకి చాలా మందికి. అలాంటి డౌట్స్ అన్ని కూడా అందులో క్లారిఫై అయిపోతాయి. అవునండి, చూడటం వల్ల కూడా చాలా తెలుస్తున్నాయి. అవును, మంచి మంచి ప్రోగ్రామ్స్ పెడుతున్నారు, ప్లస్ ఇంట్రెస్టింగ్ గా కూడా ఉంటుంది ఛానల్. ఓకే, మీరు అందరు ఇలా సపోర్ట్ చేస్తే అయితే ఇంకా కంపల్సరీ మా వాళ్ళు అస్సలు వదలరు. నేనైతే మీ ప్రోగ్రామ్ అయితే ఇంకా అసలు వదలను. కలిసినా కలవపోయినా కంపల్సరీ చూడాల్సింది. ఎక్కడున్నా సరే అన్ని కట్టేసి అవతల కొట్టేసి వచ్చేసి టీవీ ముందు కూర్చోవడమే. సూపర్. మన ఛానల్స్ చాలా వస్తున్నాయి, ఒకసారి అందరూ కూడా చూసి తప్పకుండా మన సబ్స్క్రైబర్ అవచ్చు, సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్స్. ప్రోగ్రామ్స్ చూస్తారండి, నాకు సమయానికి నేమ్స్ గుర్తు రావట్లా కొన్ని. మా వాళ్ళు చాలా పెడతారు.
మీ ఛానల్ అయితే మార్నింగ్ 7 వరకు స్టార్ట్ అయిపోద్ది. అవును, ఎంత అలా ఫాలో అవుతున్నారో దాన్ని బట్టి అర్థమవుతుంది మీరు ప్రోగ్రామ్స్ నేమ్స్ చెప్పగానే. అంటే మా మామగారికి వ్యవసాయం ఇష్టం బాగా పెడతారనమాట. దానివల్ల ఏంటంటే మాకు నోటెడ్ అయిపోయినాయి అన్ని. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి పెడతారు ఇంట్లో. దానివల్ల ఏంటంటే మైండ్ లో ఫిక్స్ అయిపోయినాయి అన్ని. చూసి చూసి మీకు అలవాటు అయిపోయి గుర్తుండిపోయినాయి. అది టైమింగ్స్ కూడా గుర్తుండిపోయినాయి. అవునవును, సూపర్ అండి. మరి వాళ్ళు ఏంటి, ఏమైనా ఒక చిట్కా చెప్తున్నారా, లేకపోతే ఏంటి ఒక సాంగ్ లాంటిది ఏమైనా పాడుతున్నారా? సాంగ్ అంటే ఏమీ ప్రిపేర్ అవ్వలేదు. పోనీ ఏమైనా సామెత, చిట్కా, పొడుపు కథ సడన్ గా కలిసింది. సాంగ్ అంటూ ఏం గుర్తు రావట్లేదు. సడన్ గా కలిసింది, టెన్షన్ వచ్చేసింది. ఫస్ట్ కాలర్ నేను తీసుకున్నా ఫస్ట్, దాని వల్ల టెన్షన్ పడిపోయాను. అస్సలు టెన్షన్ ఉండదు, మనం చాలా పీస్ఫుల్ గా చక్కగా హ్యాపీగా నవ్వుకోవాలి. హలో, సాంగ్ ఆలోచిస్తాను. మీ చిట్కా ఒకటి చెప్తాను. ఓకే, చిట్కా చెప్పండి, ఏం కాదు. అందరికి కంటి కింద డార్క్ సర్కిల్స్ ఉంటాయి కదండి. అవును, అది పచ్చి పాలల్లో కుంకుమ పువ్వు వేసి అది నైట్ అంతా అలా నానబెట్టేసేసి మార్నింగ్ లెక్కాక అది కంటి కింద అప్లై చేసుకుంటే, అది లేకపోతే మార్నింగ్ అంతా అలా నానబెట్టేసి రాత్రి పడుకునే ముందు అప్లై చేస్తే అది చాలా వరకు రిలీఫ్ కనపడుద్ది, చేంజెస్ కనపడుద్ది. పచ్చి పాలల్లో కుంకుమ పువ్వు జస్ట్ 1 పీస్ 2 పీసెస్. ఓకే, చాలా తక్కువ వేయాలి. మార్నింగ్ నుంచి రాత్రి వరకు అలా నానబెట్టేసేసి తర్వాత దాన్ని మనం ఏలుతో స్మాష్ చేసేస్తే ఫింగర్ తో అది స్మాష్ అయిపోద్ది, మిక్స్ అయిపోద్ది కూడా. ఓకే, కంటి కింద రాసుకుంటే డార్క్ సర్కిల్స్ తగ్గిపోతాయి. మనకి నిద్ర లేకపోవడం కానీ, టెన్షన్ వల్ల కానీ. అందరికి డార్క్ సర్కిల్స్ ఎక్కువ పర్సెంట్ ఉంటున్నాయి కదండి ఈ మధ్య. అవును అవును, చదువుకునే పిల్లల దగ్గర నుంచి అది చేంజ్ కనపడుతుంది. ఎందుకంటే నేను అది చేశాను. మీరు వాడారు? నేను వాడే చెప్తున్నాను, నేను వాడకుండా ఏది చెప్పను అసలు పక్కన వాళ్ళకి. సూపర్ అండి. అయితే యాక్చువల్లీ ఎవరికైనా సరే ఒక చిన్న టిప్ చెప్పడం జరిగింది. పచ్చి పాలలో కుంకుమ పువ్వు నానబెట్టి నైట్ టైం రాసుకుని మార్నింగ్ కాస్త ఫేస్ అంతా వాష్ చేసుకుంటే డార్క్ సర్కిల్స్ ఎవరికైనా ఉంటాయి కనుక క్లియర్ అవుతాయంట. మంచి టిప్, ఎవరైనా వీలైతే ఫాలో అవ్వండి. ఓకేనా అండి? హలో లక్ష్మి గారు, మీ యాంకరింగ్ బాగుంటుందండి. థ్యాంక్ యూ అండి. అంటే నవ్వుతారు కదా, చాలా బాగుంటది. అందరూ నవ్వు కోసం చూస్తాను. ఓ సూపర్, బాగా ఇష్టం మీ దాంట్లో. ఓకే, థ్యాంక్ యూ అండి. చాలా బాగుంటారు. ఒక క్వశ్చన్ మీకోసం, కొంచెం ఈజీగా అడగండి. క్వశ్చన్ అయితే చాలా ఈజీగా ఉంది. క్వశ్చన్ ఈజీగానే ఉంటుందండి, ఆన్సర్ కొంచెం కష్టంగా ఉంటుంది. అదే కదా, ఆన్సర్ కూడా చాలా ఈజీగానే ఉంటుంది. సరేనా? ఓకే, క్వశ్చన్ వచ్చేసి ప్రపంచంలోనే అత్యంత పురాతన భాష ఏది? ప్రపంచంలో అత్యంత పురాతన భాష మాట్లాడే లాంగ్వేజ్. క్లూ ఇస్తారా? 3 అక్షరాలు. పురాతన భాష అంటే ప్రపంచంలో అత్యంత పురాతన భాష. ఉన్న భాషలో ఒక్కొక్కటి తీయండి, అందులో ఏదో ఒకటి మనకు అవుతుంది. పురాతన భాష అంటే సాంస్క్రిట్ అనుకుంటున్నాను. ఇంకా తర్వాత అన్ని 3 అక్షరాలతోనే వస్తున్నాయి, ఎంత చెబుదామన్నా. నెక్స్ట్ కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా. ఇంకొక లాంగ్వేజ్ చూస్తూ ఉంటాను. మన పక్క రాష్ట్రాలు, పొరుగు రాష్ట్రాలు, వెనక రాష్ట్రాలు. హిందీనా? కాదు, 3 లెటర్స్. నెక్స్ట్ నెక్స్ట్ మనం మాట్లాడే దానిలాగే ఉంటుంది. ఇంకొకటి ఇంగ్లీషా? కాదు, అది తప్ప అన్నీ చెప్తారా? సాంస్క్రిటే. కాదండి, అతి పురాతన భాష అసలు యాక్చువల్గా అది. మనం మాట్లాడుకుండేది తెలుగు కాకుండా మన పక్కనే ఉందంటే తమిళం అట. అతి పురాతన భాష. మీరు అది చెప్తారేమో అనుకున్న, చాలా లాంగ్వేజెస్ ఉన్నాయి చెప్పమంటే ఇంగ్లీష్ హిందీ దగ్గర ఆగిపోయారు. టకమని లాంగ్వేజెస్ అన్ని చెప్పుంటే ఎక్కడో చోట ఆగండి అని చెప్పేదాన్ని. సో నెక్స్ట్ టైం మన కాల్ కలిసినప్పుడు ఖచ్చితంగా వినేదురు కానీ. ఓకేనా? నెక్స్ట్ టైం మళ్ళీ కాల్ తప్పకుండా ట్రై చేయండి. మన నెక్స్ట్ కాలర్ ఎవరైనా వచ్చేసేద్దాం. హలో పద్మ గారు. హలో అండి, మీ పేరు? మంజరి అండి, బెంగళూరు నుంచి అండి. ఒక్కసారి మళ్ళీ పేరు చెప్పరా? మంజరి. బెంగళూరు నుంచి. పేరు బాగుందండి, డిఫరెంట్గా. మా అమ్మగారు పెట్టారండి. మీ అమ్మగారు పెట్టారు. ఏం చేస్తూ ఉంటారు మంజరి గారు? హౌస్ వైఫ్. బెంగళూరు నుంచి చేస్తున్నారా? ఎలా ఉంది క్లైమేట్ అక్కడ? చల్లగానే ఉన్నదండి. చల్లగా ఉంది, మాకు మాత్రమే వేడిగా ఉంది. చల్లగా ఉంది. అయితే ఏంటంటే ఇక్కడ లాగా అక్కడ చెమటలు పోసినప్పుడు ఇది కాదనమాట, కొంచెం ఇదిగా ఉంటుంది కదా. ఇక్కడ దాన్ని ఏమంటారు, జిగట అలా ఉంటుంది కదా, అట్లా ఉండకుండా కొంచెం కూల్గా ఉంటుంది. కూడా బాగుంటుంది.
కూల్గా ఉంది మీకైతే. కూల్గా ఉంటుంది, అక్కడ బాగుంటుంది. ఓ సూపర్ అసలు. ఏంటి ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్ అండి. ఏం చేస్తారు స్పెషల్స్ ఈరోజు? ఈరోజు అండి టమాటా పప్పు, బెండకాయ ఫ్రై. అందరు ఎవరిని వంటలు అడిగినా టమాటా పప్పు, ఆకుకూర పప్పులు ఇవే చెప్తారేంటి అసలు? అవే కదండి బలాలు, అవే కదా. మేమంటే నాన్ వెజ్ తినం, అందుకని వెజ్ తినేది మేము. వెజ్ లో చెప్తున్నారా? ఇంకా స్పెషల్ గా వెజ్ లో ఏం చేస్తారు మీరు? అన్ని వెజ్ లో బాగానే చేస్తాను. ఏం చేస్తారు నాకు ఫ్రైడ్ చెప్పండి. నేనా చట్నీలు బాగా చేస్తాను. రోటి పచ్చళ్ళు చేస్తారా లేదా మిక్సీలో? రోటి పచ్చళ్ళు బాగా చేస్తాను. ఓ సూపర్, అవి చాలా బాగుంటాయి. బాగా ఇష్టం కూడా. అది లేదంటే అసలు నాకు ముద్ద దిగదు. డైలీ చేస్తారా? డైలీ ఒక పచ్చడి ఏదో ఒకటి ఉండాల్సిందే. ఏదో ఒక పచ్చడి, పప్పు టమాటా, ఇంకా నెక్స్ట్ దాంట్లో ఫ్రై. బెండకాయ చేశాను కదా, బెండకాయ ఫ్రై సూపర్. పెరుగు, అది పెరుగు ఉంటుంది. ఈ కొత్త పచ్చళ్ళు ఉన్నాయి కదా, మాగాయి, ఆవకాయలు, కొత్త పచ్చళ్ళు. బా చెప్తుంటే నోరూరి ఆకలేస్తుంది. రండి, మీ నవ్వు బాగుంటుంది, మీ శారీ సూపర్ ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ఈ శారీ మీకు విన్ అయితే కనుక ఖచ్చితంగా పంపించమని చెప్తా. అదే పంపిస్తారా? ఖచ్చితంగా అదే పంపించండి. అదే పంపిస్తా. పెట్టుకుంటా నేను. అవునా? మా ఉదయం పంపించిందని చెప్పుకుంటాను. ఓ తప్పకుండా. ఓకే, మరేంటి ఏమన్నా చిట్కా చెప్తారా? ఏంటి స్పెషల్స్ గా ఏదో చెప్పాలి కదా పాటగా. ఎగతాళి లేదు, 2 లైన్స్ సాంగ్ పాడతాను. లేదు, పాడిన తర్వాత ఏడిపిస్తాను, ముందు పాడేయండి. ఓకే, పాడుకోబాకండి. అస్సలు పొరిగింటి విషయాలు బిర్యానీ లాంటివి, వెనికింటి సంగతులు మహారంజుగుంటాయి. ఆ ఊసు ఈ ఊసు నాకు భలే విండు, లేనిపోని గొడవలతో నాకు కడుపే నిండు. ఇది మంజరి గారు కనిపెట్టిన సాంగ్ లా ఉంది. నాకు ఇది మంజీరా గారు కనిపెట్టిన సాంగ్ లా ఉంది. ఇది ఇది ఉంటుంది చూడండి, దాంట్లో ఆహా ఓహోలో వస్తాయి చూడండి, అవి ప్యారడీ సాంగ్. అది ఇంకా ఉన్నది కానీ, బకాయి జ్యూసు, గ్యాస్ న్యూస్, గోడ పైన చెవిగా నుంచి ఆ లిరిక్స్ రావటంలే నాకు. మొత్తం పాడాలని నిశ్చయించుకున్నారు చూసారా, అది బాగుంది. అదే బాగుంటుంది, అది సాంగ్ అసలు ఇష్టం అది. అవునా? ఓకే, కలిస్తే పాడదామని రాసి పెట్టుకున్నాను. మరి పాడండి. అమ్మా వద్దు, గొంతు బాగాలేదు. ఏం కాదు, పాడండి. అసలు టాలెంట్ తొక్కేస్తున్నారు, తీయండి బయటికి. వద్దు వద్దు దడుచుకుంటారు జనాలందరూ. ఇప్పుడు తెలుసుకున్న వాళ్ళు ఏం చేయలేరు, వినటం తప్ప. మనం మాట్లాడి వినటం తప్ప ఏం చేయలేరు. సో ఏం కాదు, చెవుల్లో నూనెలు పెట్టుకుంటారు, అమ్మాయి ప్రోగ్రామ్ ఎప్పుడైపోతుందా అని. లేదు ఏం అనుకోరు, హ్యాపీ ఫీల్ అవుతారు. పాడండి. వద్దులేండి, ఇంకోసారి పడతాలేండి. ఎందుకు భయపడుతున్నారు? ఎవరన్నా ఏమన్నా అంటారా? చెప్పండి, నిన్ను మళ్ళీ క్వశ్చన్ అడుగుతా, చెప్పండి. అడగండి. కడుపులో పిల్లలు, కంఠంలో నిప్పులు, అరిపేమో ఉరుము, ఎరుపంటే భయం. కడుపులో పిల్లలు, కంఠంలో నిప్పులు, కంఠంలో నిప్పులు, అరిపేమో ఉరుము, ఎరుపంటే భయం. ఎరుపంటే నిప్పులు, మంటలు ఏమన్నానా? అంటే ఓల్డ్ అండి, ఓల్డ్ నిప్పులు వచ్చేవి కదా, పాతది. పోతుంది. ఓకే, దానికి మీనింగ్ ఏముంటది? క్లూ ఇవ్వమంటారా? ఇవ్వండి. ప్రయాణాలకు వాడుతుంటారు, మనం యూజ్ చేస్తుంటాం. కారు కాదు, అది అరుస్తుంది. ఎందుకు అరుస్తుంది? జెండా చెప్పాను ఆన్సర్. చెప్పండి. రైలు. ఓకే, అవును. పొగొస్తా ఉంటది, సౌండ్ చేస్తా ఉంటది, లోపలేమో ప్రయాణికులు ఉంటారు. ఆగిపోతుంది కదా. అవును. ఓ సూపర్. అసలు నేను కూడా మీకు ఈజీగా ఒక క్వశ్చన్ అడిగేస్తాను అయితే. ఓకే, అడగండి. నన్ను గెలిపించాలి ఇవాళ. తప్పనిసరిగా ట్రై చేస్తాను. కానీ నెక్స్ట్ టైం కాల్, ఈ కేస్ మిస్ అయితే కనుక నెక్స్ట్ టైం కాల్ కలిస్తే మీరు రాసిన కవిత చెప్పాలి నాకు. ఓకేనండి. ఓకేనా? ఓకే, రైట్. క్వశ్చన్ వచ్చేసి, మీకు మహాభారతం, రామాయణం ఇవి బాగా తెలుసా? తక్కువ అండి. ఓకే, అయితే ఇంకొక అడగండి. మహాభారతం అవి అడగండి. అబ్బా, తెలిసిన తర్వాత ఇంకోసారి మీతో మాట్లాడతాను. ఇది ఇప్పుడు ఈజీగా అడుగుతా. అవే అయితే ఈజీగా చెప్పేస్తారని నా డౌట్.
లేదులేండి అబ్బా మీవి అన్ని కొంచెం కష్టంగానే ఉన్నాయిలేండి కొంచెం. సరే అయితే నేను మీకోసం చాలా ఈజీ చిన్న క్వశ్చన్ అడుగుతున్నా. చెప్పండి. మహాభారత యుద్ధంలో ఎంతమంది మరణించారు? మహాభారత యుద్ధంలో ఎంతమంది మరణించారు? అబ్బా కష్టం. 1,00,000. లక్షల్లోనే. నెక్స్ట్ 5 లక్షలు. లక్షలు, వేలు, వందలు 3 రకాలుగా ఉంది. డివైడ్ చేశాను 3 పార్టుల కింద. అబ్బో చాలా. ఇన్ని లక్షల 26 కోట్ల 26,00,000. కోట్లు కాదు, లక్షలు, వేలు, వందలు. లక్షలు, వందలు, వేలు. వేలు, వందలు అలా ముగ్గురు అంటే 3 డివైడ్ చేసి. ఇప్పుడు సపోజ్ 166 కోట్ల 26 మంది అండి. కోట్లే కాదు, లక్షలు. లక్షలా? మరి ఇక్కడ ఇంకో క్వశ్చన్ వచ్చింది. ఏమొచ్చింది మీకు? బౌద్ధులు అధికంగా ఉండే దేశం అని వచ్చింది క్వశ్చన్. కాదు, మీకు అడిగిన క్వశ్చన్ మహాభారత యుద్ధంలో ఎంతమంది మరణించారు. హలో మంజరి గారు, మీరు ఇంకో క్వశ్చన్ చూసారా? నేను మీకు ఇంకో క్వశ్చన్ ఇచ్చాను. యాక్చువల్గా నేను ఇచ్చిందే విన్నారు, బట్ లాస్ట్లో మిస్ అయ్యారు. ఎట్లా మిస్ అయిందో తెలీదు. సరే నెక్స్ట్ కాల్కి వెళ్దాం. మీ కాల్ కట్ అయినట్టుంది, ఏమనుకోద్దు. నెక్స్ట్ టైం మళ్ళీ నా కోసం కాల్ చేయరా ప్లీజ్. మన నెక్స్ట్ కాలర్ ఎవరన్నా చూసేద్దాం. హలో అండి, పద్మ గారు. హలో హలో పద్మ గారు, మీ వాయిస్ వినిపిస్తుంది. ఒక్కసారి పేరు చెప్తే హ్యాపీ ఫీల్ అవుతారు. మీనాక్షి, బెంగళూరు. మీతో మాట్లాడాను చాలా సార్లు. అవును మీనాక్షి గారు, ఎలా ఉన్నారు? ఎలా ఉన్నా బాగున్నావు. సిగ్గుపడుతుంది మా పేరు చెప్పడానికి. ఎందుకు? మరి ఎన్నిసార్లు చేశాను? ఏం కాదు, ఎన్నిసార్లు చేస్తే అంత సీనియర్స్ మనం. అంతేనా? అంతే. బాగా ఎక్కువ చుట్టేసాం మొన్న. అందరు ఎంత తిట్టుకున్నారో అనుకున్నా. ఎందుకు? చాలా సేపు మాట్లాడేసాను. అయ్యో, అప్పుడప్పుడు అలా మాట్లాడుకోవాలి. మీకు మాకు ఏముంది, మాట్లాడుకోవడానికి మనకి ఇచ్చిన టైం ఇది. నార్మల్ గా మాట్లాడమంటే మాట్లాడటానికి మనకి టైం ఉండదు. దీని ద్వారా అందరం కలిసి అందుకని నాకు ఇష్టమే మాట్లాడేస్తున్నా. ఈ విధంగా అయినా సరదాగా మాట్లాడుకుందాం, ఏముంది. మరేం చేస్తాం, అంతే. పేరు పిలవటానికి కూడా గమ్మున రాదు నాకు. సరదాగా బాగున్నారు అంటానికి రాదు నాకు. అవునా? ఏం కాదు, ఎలా అయినా పిలవండి, పలికేస్తా. పిలిస్తే పలుకుతా. అలా కాదు, మా అమ్మ పేరే కానీ మీరు నా కూతురులాగా అనమాట. మీ అమ్మగారి పేరా? అవును, మా అమ్మగారి పేరు పద్మావతి. ఇదిగో ఇంకో పద్మావతి ఇక్కడ ఉంది చూడండి. అదే రోజు చూస్తున్నాం కదా. ఓకే, ఎలా ఉన్నారు? ఏంటి భోంచేశారు ఇంతకి? మేము భోంచేసామండి, మీరు భోంచేసారా? లేదు, మీ అందరితో మాట్లాడిన తర్వాత కాస్త కడుపు నిండుద్ది, ఆ తర్వాత ఇస్తా. మీరే తినట్లేదు. మన బ్రహ్మి గారితో మాట్లాడారు, ఆమె కూడా తిన్నారు. మీరే ఎందుకంటే రోజు రోజుకి ఇంకా సన్నం అయిపోతున్నట్టు. అయ్యయ్యో కాదు, కొంచెం లావు అవుతాను ఈసారి. ఎక్కడ లావు అవుతున్నారండి? మిమ్మల్ని ఫస్ట్ కూడా నాకు తెలుసు, మీరు బాగున్నారు. ఇప్పుడు అంత బాగా సన్నం అయిపోయారు. ఇంకా సన్నం అయ్యాను అప్పుడు కంటే. అబ్బా చాలా ఆఫ్ అయ్యారు. అబ్బా, అయితే కొంచెం లావు అవ్వాలి ఈసారి, కొంచెం తింటా. నేను తినేది కూడా మా బ్రాహ్మణి వాళ్ళు తినేస్తున్నట్టున్నారు, ఈసారి వాళ్ళదే లాక్కుని తింటా. అదొక సామెత ఉంది, చక్కనమ్మ చిక్కినా అందమేనంట. అది ఇప్పుడు మీ పద్మావతి గారికి వర్తిస్తుంది అన్నమాట. మరి ఓకే ఓకే, వాళ్ళు ఏం చెప్తున్నారు? నాకు ఏమైనా చిట్కా గానీ సామెత గానీ వెరైటీగా చెప్పాలి. చిట్కాలు చెప్తానా? అందరికి అందరికి రోజు దోశలు వేసుకోవడం అలవాటే అవసరం కదా. అవును. దోశ పాను వేసాక ముందు ఆనియన్స్ తో రుద్దుతాం కదా పైన. కొందరికి ఆనియన్ స్మెల్ ఇష్టం ఉండదు, అప్పుడు పొటాటో పీస్ తీసుకొని దాంతో చెయ్యొచ్చు. అది కూడా కాదు అనుకుంటే టిష్యూ పేపర్ ఉంటది కదా, టిష్యూ పేపర్ కొంచెం పెనం మీద ఆయిల్ వేసి కొంచెం టిష్యూ పేపర్ తో ఇలా రుద్దితే దోశలు సూపర్ గా వచ్చేస్తాయి. ఎన్ని చిట్కాలు చెప్పారు? ఒకటి కాదంటే ఒకటి, ఒకటి కాదంటే ఒకటి. ఆనియన్, 2 పొటాటో. నేనైతే ఆనియనే రాస్తాను. అది ఫ్రైడే సాటర్డే ఆనియన్ తిను. అప్పుడైతే ఆలుగడ్డ ఉంటే అది ఇలా రుద్దితే వచ్చేస్తాయి, బాగా లేచిపోతాయి కూడా.
దోశలు వేసే వాళ్ళకందరికీ శుభవార్త. పెనం మీద నుంచి దోశ రావాలంటే పెనానికి ఆ దోశ వేయడానికి పిండి వేయడానికి ముందు ఆనియన్ కానీ పొటాటో కానీ టిష్యూ పేపర్ కానీ వేసి తుడిచి ఆ తర్వాత దోశల పిండి వేయండి. ఇది మీనాక్షి గారి టిప్పు. ఇంకెందుకు చెప్పానంటే ఈ రోజు మీరు వచ్చారు నన్ను విని చేస్తారని. అవ్వకపోతే విని అవ్వవు, అయ్యావు అనుకోండి లక్కీ డిప్ లో రావట్లేదు. అలా ఏం లేదు, కొన్నిసార్లు మిస్ అవుతారు. అందరికీ రావాలనే కదా, మాతో కూడా మాట్లాడే వాళ్ళు ఉండాలి కదా. ఓకే, మాకు హ్యాపీయే. అవ్వలేదు అనుకోండి, అంటే విన్ అవ్వాలని సంతోషంగా. అవ్వకపోయినా పర్లేదు, మీతో హ్యాపీగా మాట్లాడుకుంటాను. అవునవును, హ్యాపీగా మాట్లాడుకోవచ్చు మనం. చక్కగాను. అవును, ఇంతకుముందు ఒక కాలర్ని ఒక క్వశ్చన్ అడిగాను. ఆ క్వశ్చన్కి మీకు ఆన్సర్ తెలుసా? ఏం క్వశ్చన్ నేను విన్నా, ఏమన్నా బయటకు వచ్చాను. చెప్పండి క్వశ్చన్, ఏం క్వశ్చన్ అడిగారో. మహాభారత యుద్ధంలో ఎంతమంది మరణించారని అడిగాను. అది నాకే క్వశ్చనా, ఊరికే చెప్పాలా? ఊరికే చెప్పాలి. ఊరికే చెప్పాలంటే అది 18 అక్షోహిణుల సైన్యం ఉంది, అందులో అందరూ చనిపోతారు. పంచ పాండవులను యుయుత్సుడని ఒక అతను మిగులుతాడు. నాకు తెలిసిన సంగతి అదే. ఓకే, ఆ క్వశ్చన్కి ఆన్సర్ తెలుసుకోవడం మీ దాంట్లో ఆన్సర్ ఏముందో నాకు తెలియదమ్మా. ఇంచుమించు ఆ దగ్గరికి వచ్చారు చెప్పాలంటే. ఎందుకంటే మీ ఆన్సర్లు వేరేగా ఉంటున్నాయి. మాకు తెలిసిన నాలెడ్జ్ తర్వాత ఇప్పుడు పురాణాల గురించి అడిగాను అనుకోండి, తప్పు అయిపోతే ఒకవేళ మీరు చెప్పడం తప్పు అనుకోండి, మీరు రైట్ ఆన్సర్ చెప్పండి, రాసుకుంటాను. ఓ, నెక్స్ట్ టైం అది ఉపయోగపడుతుంది. అంటే అలాగని కాదు, మన ప్రోగ్రామ్ అని కాదు, కొంచెం నాలెడ్జ్ వస్తుంది. నిజమే, అది నిజమే యాక్చువల్గా చెప్పాలంటే. ఇప్పుడు నాకు తెలిసింది ఎందుకు చెప్తున్నా, నాకు తెలిసినంత వరకు పాండవులు 5 కౌరవుల్లో ఒక్కడే బతికాడని తెలుసు. ఇంకా ఎక్కువ ఉన్నారేమో నాకు తెలియదు. ఓకే, సరే అయితే నేను మీకోసం ఒక చిన్న క్వశ్చన్ అయితే అడుగుతా. ఏం చిన్నది అడుగుతారో, గెలిచేటట్టు చెయ్యండి ఈసారేనా. మీరు గెలుస్తారులేండి, గెలవపైన మనం మాట్లాడుకుంటాం కదా. మీ పర్సనల్ నెంబర్ ఇచ్చేట్టు ఫోన్ చేసి రోజు మాట్లాడతాను. ఓ తప్పకుండా, థ్యాంక్ యూ సో మచ్. మీకోసం ఒక చిన్న క్వశ్చన్ అడుగుతా, ఆన్సర్ కూడా చాలా చిన్నది. చిన్న క్వశ్చన్, ఆన్సర్ పెద్దదా? ఆన్సర్ కూడా చాలా చిన్నదే. క్వశ్చన్ వచ్చేసి, బౌద్ధులు అధికంగా ఉన్న దేశం ఏది? బౌద్ధులు అధికంగా ఉన్న దేశమా? దేశం అడిగారు మీరు. అవును. చైనా. అవునా? బౌద్ధులు అంటే చైనాలోనే ఉంటారు ఎక్కువ. ఫిక్స్డా? అంటే ఫిక్స్ అంటే నాకు తెలిసినంత వరకు అంతే. అంతే కాదనిపిస్తుంది. నాకు తెలిసింది నేను చెప్పాను, ఫిక్స్ అనుకుంటాను. కాలేదు అనుకోండి, రేపు మళ్ళీ చేస్తాను. పట్టు వదలు విక్రమార్కరాల్లాగా మీకు వదలను నేను. అబ్బా, మొత్తానికి ఒక్క ఆన్సర్ మీద స్టిక్ అయి ఉన్నారు. నాకు తెలుసమ్మా. సరే, నేను నేను మీకోసం మీరు చెప్పిన ఆన్సరే కరెక్ట్ అని ఫిక్స్ అయిపోయి, మీరు చెప్పిన ఆన్సర్ కరెక్ట్. కంగ్రాచులేషన్స్. రైట్, చాలామంది కాలర్స్ చేశారు, కొంతమంది మాత్రమే విన్ అవుతారు. కాబట్టి ఈ రోజుకి ఇలా సభను ముగిద్దాం. రేపటి సభలో మరలా ఖచ్చితంగా కలుసుకుని మనందరం మాట్లాడుకుందాం, సరేనా?